చాలా రోజుల తర్వాత బయటకైతే వెళ్ళాము. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజులైపోయింది కదా బయటకి వెళ్ళి. టాక్సీ అయితే బుక్ చేసుకొని అక్కడికైతే రీచ్ అయిపోయాము. అక్కడ కౌంటర్ దగ్గర టికెట్స్ అయితే తీసుకుంటున్నాడు మా హస్బెండ్. టికెట్ తీసుకొని మళ్ళీ లోపలికైతే వెళ్ళాలి. చిన్న పిల్లలకు కూడా టికెట్ ఉంది. అక్కడ బయటైతే స్ట్రీట్స్ అయితే కామనే కదా, అన్నీ ఉంటాయి. మళ్ళీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నాకైతే కొన్ని ఫ్లవర్స్ టైప్ కనిపించాయి. అందుకే వీటినైతే తీశాను. చిన్న పిల్లలకు పెద్దవాళ్ళకి ఎంత ఉంటుందో టికెట్ కూడా పెట్టాను. చూడండి లోపల ఎక్కడికి వెళ్ళామో ఇప్పటికే అర్థమైపోయిందచ్చో. ఫిష్ ఎక్వేరియంకి అయితే వెళ్ళాము. నిజంగా ఆ ఫిష్ చూడగానే పిల్లల ఫేస్లో సంతోషం చూడండి. మా బాబు అయితే షాక్ అయిపోయాడు. ఎందుకంటే వాడికి ఇంతకుముందు తీసుకెళ్ళాం లక్నోలో, కానీ వాడు చిన్నగా ఉండే అప్పుడు. అందుకే అప్పుడంతా గుర్తులేదు. ఇప్పుడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఫిషెస్ అంటే చాలా ఇష్టం. తినడం ఇష్టమే, మళ్ళీ చూడడం కూడా ఇష్టమే. ఎన్నో రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి. ఈ వీడియో మొత్తం చూస్తే మీరు కూడా మాతో పాటు చూసినట్టే అవుతారు. నాకైతే చాలా నచ్చింది ఏంటంటే వాటిలో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. దగ్గర నుంచి చూస్తే అయితే అవేదో సముద్రంలో ఉన్నట్టే, లోపల ఉన్నట్టే అనిపించుడు. కొన్ని ఫిషెస్ అయితే విచిత్రంగా కూడా ఉన్నాయి. వాటి పేర్లు అయితే నాకు తెలియదు. పేర్లు అయితే అడగకండి మళ్ళీ. దాంట్లోనే చిన్న షాప్ అయితే ఉంది. మనకు ఏవైనా కావాలంటే కూడా ఫిషెస్ కానీ, మళ్ళీ టాటాయిస్ కానీ ఏమన్నా కావాలంటే కూడా ఇస్తారు. ఇక్కడైతే చాలా హ్యాపీ అనిపించింది. అన్నీ ఒకే సైడ్ వెళ్తున్నాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఫిషెస్. ఆరెంజ్, వైట్, మళ్ళీ బ్లాక్ కలర్లో మొత్తం అవి ఎవరైతే ఫుడ్ వేస్తున్నారో వాళ్ళ సైడ్ అయితే వెళ్తున్నాయి. మా హస్బెండ్ అది కూడా చూసి వాటికేసి ఫుడ్ అయితే తీసుకొని వచ్చాడు. పిల్లలతో వేయించాడు. చూడండి ఫుడ్ కోసం ఎలా కొట్టుకుంటున్నాయో పాపం. ఇన్ని గుంపులుగా ఉన్నాయో ఒక్క దగ్గరనే, అన్నీ కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూడండి. చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఫిషెస్ అంటే చాలా ఇష్టం కదా. ఇక్కడైతే చూడండి మా ఆయన ఫుడ్ అయితే తీసుకొచ్చారు వాటికి. అవైతే వేస్తుంటే ఒక్కొక్కటిగా వేస్తుంటే అన్నీ ఒకే దగ్గరికి వస్తున్నాయి. మా బాబుకి అయితే నిజంగా ఎక్కడికైనా వెళ్తే వాడికి ఇంట్రెస్ట్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. మళ్ళీ పైన కూడా ఉందంటే పైనకైతే ఎక్కుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మాత్రం సిస్టర్స్ని అయితే అస్సలు వదలడు. ఎందుకంటే వాడికి మళ్ళీ ఎక్కడైనా తప్పిపోతారేమో అని భయం. వాళ్ళు ఎటన్నా వెళ్తే కూడా ఫస్ట్ అయితే వాడే లింకుతాడు ఎక్కడికి వెళ్ళిండ్రో ఏమో అని. పైనకి ఎక్కిన తర్వాత కూడా పైన కూడా ఫస్ట్ అయితే ఒకటి చూసాము. నిజంగా చాలా సూపర్గా ఉంది. డెకరేషన్ అయితే మొత్తం స్టార్ ఫిష్, అందులో ఇంకా డిఫరెంట్ ఫిషెస్ అయితే ఉన్నాయి. వాటి పేర్లు కూడా నాకు తెలీదు. మా బాబు రియాక్షన్స్ అయితే చాలా విచిత్రంగా ఉన్నాయి. ఒక్కొక్కటి చూడగానే అమ్మ ఇది చూడు, అమ్మ ఇది చూడు అంటున్నాడు. మళ్ళీ అక్కడైతే ఒకటి ఉంటే దాని దగ్గర పిక్ అయితే తీశాను. ఇక్కడైతే మొత్తం టాటాయిస్ అయితే ఉన్నాయి. అందులో ఒక టాటాయిస్ అయితే పాపం దాని కిందికి వెళ్ళి ఇరుక్కపోయింది. చెట్టు కిందికి వెళ్ళి దానికి అస్సలు తీయడానికే అసలు బాడీ బయటకు వెళ్తలేదు. నాకు చేతి పెట్టి తీయాలనిపించింది, కానీ ఎందుకో అక్కడే సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. మళ్ళీ ఏమన్నా అంటాడొచ్చో అని చెప్పలేదు. మేమైతే తీయలేదు. వాళ్ళే చూసి తీస్తారులే అని. నేనైతే పాపం దాన్నే చూస్తూ ఉండిపోయాను చాలాసేపు అయితే.
నాకైతే కొన్ని డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చాయని చెప్పాను కదా! అందులో ఇదొకటి నిజంగా చాలా క్యూట్‌గా అనిపించింది. మళ్ళీ కొన్ని కొన్ని చూస్తే అయితే రియల్‌గా దగ్గర నుంచి చూసినట్టే అనిపిస్తున్నది. హ్యాపీగా అనిపించింది మాత్రం అవి చూస్తుంటే. ఫిషెస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మేమైతే సాటర్‌డే రోజే మూవీకైతే వెళ్దాం అనుకున్నాము. కానీ నైట్‌కి బుకింగ్ అయ్యాయి. అందుకే నైట్‌కి పిల్లలైతే పడుకుంటారు. ఎందుకులే మార్నింగ్ వెళ్దాము అనుకున్నాము. కానీ మూవీ చిరంజీవిది మళ్ళీ వెంకటేష్‌ది అయితే మూవీ నడుస్తుంది కదా! దానికైతే వెళ్దాం అనుకున్నాము. కానీ పిల్లలు ఏమి ఎంజాయ్ చేస్తారు, వాళ్ళకేం అర్థమవుతుందిలే అని మళ్ళీ అనిపించి ఫిష్ అక్వేరియంకైతే తీసుకెళ్దాము. అక్కడ చాలా ఎంజాయ్ చేశారు. ఆ ఫిషెస్ చూసుకుంటూ. మళ్ళీ ఫిషెస్ అంటే చాలా ఇష్టం కదా పిల్లలకి. అందుకే వాళ్ళు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకులే అక్కడికే వెళ్దామని మా హస్బెండ్‌కి చెప్తే అక్కడికే తీసుకువెళ్ళాడు. నిజంగా డెకరేషన్స్ అందులో ఫిష్ అక్వేరియంలో ఫిషెస్ చాలా చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అలా అక్కడనే ఉండాలనిపించింది నాకైతే. మళ్ళీ ఎక్కువ కాస్ట్ కూడా కాదు. కాస్ట్ అని కాదు కానీ పిల్లలు ఎంజాయ్ చేస్తేనే కదా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు మొత్తం ఫిషెస్‌లన్నీ చూసి చూసి చాలా సేపు ఎంజాయ్ చేశారు. అక్కడనే ఉండిపోదాం అమ్మ అని అన్నారు. కానీ ఎవరు ఉంచుకుంటారు మనల్ని. కానీ ఫస్ట్ టైం మాత్రం బయటకు వెళ్ళినా కూడా ఇది కావాలి, నాకు అది కావాలి అని అస్సలు అడగలేరు. ఇది కూడా చూడండి ఎంత బాగుంది డెకరేషన్. అన్నీ ఒక ఇంట్లో ఫిషెస్ ఉన్నట్టు చాలా బాగా డెకరేషన్ చేశారు. మీరు మొత్తం వీడియో చూస్తుంటే మీకు కూడా అన్ని రకాల ఫిషెస్ దగ్గర నుండి చూసినట్టే అనిపిస్తుంది. అందుకే అంత దగ్గర నుంచి తీశాను. ఇవి చూడండి బ్లాక్ కలర్‌లో ఉన్నాయి. మొత్తం గ్లాస్‌కే అతుక్కుంటున్నాయి. మా బాబుకి అడిగితే అమ్మ అవి గ్లాస్‌కే అతుక్కుంటాయి అని అంటున్నాడు. ఇక్కడ చూడండి ఒకటే ఫిష్ ఉంది కానీ దానికి లోపల గ్లాస్ పెట్టడం వల్ల దానికే ఫేస్ కనిపించడంతో 2 ఫిషెస్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. బెంగుళూరులో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ వెళ్ళండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. ఇక్కడైతే నాకైతే బల్లి లాగానే అనిపించింది అది. ఏదో డిఫరెంట్ ఫిష్ లాగా ఉంది. మళ్ళీ అక్కడ నుండైతే వేరే ప్లేస్‌కైతే వెళ్ళాము. అది నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లాంగ్ వీడియో పెడతాను చూడండి. మెట్లు దిగేటప్పుడైతే మా పాప చూడండి, పెద్ద పాప తొందరగానే దిగుతుంది కానీ చిన్న పాప అయితే చాలా భయపడుతుంది దేనికి కూడా. బయటకైతే వచ్చేసాము. కొన్ని పీక్స్ దిగండిరా అంటే ఏదో ఆట ఆడుతున్నారు చూడండి. బయటకైతే వచ్చాము. ఎంతసేపు అయితే పట్టలేదు, బాగా సేపు ఉంటుందేమో అనుకున్నాను కానీ ఎక్కువ సేపు అయితే పట్టలేదు. బయట నుంచి అయితే ఇలా ఉంటుంది. మళ్ళీ ఎంట్రీ అయిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత లోపలికైతే అలో చేయరు. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.